ఒక మాట మీరు తప్పు అనుకుంటారో ఒప్పు అనుకుంటారో మీ ఇష్టాలు. అదేమంటే ప్రస్తుత మానవ జీవన కాలాలు ఏమవుతున్నాయి, ఎటుపోతున్నాయి? పాలక ప్రభువులు కానీ, జ్ఞానం ఎరిగిన పండితులు కానీ మానవాళిని ఏ విధంగా మలుస్తున్నారు? ముఖ్యంగా మతాలను అడ్డం పెట్టి ఆడాడుకుంటున్నారు. ప్రస్తుతం నేటి మానవాళి జీవన విధానానికి ఏనాడో పోయిన మతాలలో గల ఆ పాత్రలకు ఏమిటి సంబంధం? ఆయా మతాలలో గల పాత్రలు గొప్పవి అని ఒకరు అనుకుంటూ ఉంటారు, అలాగే కావు తప్పుడువి అని మరొకరు అనుకుంటూ ఉంటారు. ఈ రెండిలో ఏది నిజమో తెలియదు కదా. ఒకవేళ గొప్పవి అనుకుందాము, లేక తప్పువి అనుకుందాము, ఏవైతే మనకేమి. వారి కాలంలో మనము లేము, అలాగే మన కాలంలో కూడా వారు లేరు కదా. ఏనాడో గడిచిపోయిన తరాలలో వారు గొప్పవారే కావచ్చు, లేక తప్పువారే కావచ్చు. ఈ నిజమనేది పాలక ప్రభువులకు కానీ, జ్ఞానమెరిగిన పండితులకు కానీ తెలుసు కదా. ప్రస్తుత కాలంలో జీవిస్తున్న మన యొక్క జీవన విధానానికి, తరాల నాటి అట్టివారికి దేనికి పనికొచ్చే వాదాలు? వాడు చెడ్డవాడైనా మంచివాడైనా వాడి కాలంలో వాడు తెల్లారిపోయాడు కదా. ప్రస్తుత నీ కాలానికి ఆ కాలము దేనికి పనికిరాదు కదా. ప్రస్తుత వ్యవస్థను సుఖ సౌఖ్యాలతో, ఆయురారోగ్యాలతో మన జీవన విధానాలు ఎలా సాగాలి? ఇది కదా ముఖ్యంగా మనకు కావాల్సింది. తరాల నాడు ఏదో జరిగింది, దానికోసం మనం తగువులు పెట్టుకోవడం ఏంది? అట్టి తగువులకు ఆర్గ్యం పోస్తున్న ఈ విధానం ఏంటి? ఈ విధానం అనేది దేశ భవిష్యత్తుకి, భావితరాలకి మేలు చూపుతుందా, కీడు చూపుతుందా? ఏనాడో వచ్చిపోయిన వారి చరిత్రలు చీమలంతా ఉంటే వాటిని సింహాలంతగా వర్ణించి తప్పులని కొందరు, గొప్పలని కొందరు. ప్రస్తుతం నీ జీవితానికంటూ విలువ లేదా? ముందుకు సాగుతున్న దేశ యువతకు వారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారులకు అందిస్తున్న సంస్కార మార్గాలు అనేవి అవి ఏమాత్రమూ కావు కదా. ఒకవేళ వారను ఉదాహరించుకొని ప్రస్తుత మన బతుకులు మెలకువలు నేర్చుకోవడం అనేది అవసరమే. కానీ అలా కాక వారి గుణాలకి, వారి పాలనలకి మన జీవితాలు పణంగా పెట్టడం ఏమిటి? ఇలా గాతాలు తోడుకొని అధోగతి పాలవడం అనేది ఈ మధ్య కాలంలోనే విపరీతమైపోతుంది. జరిగిపోయిన తరాల కోసం మన జీవితాలు గొప్పలంటూ, తప్పులంటూ, ఇంకా ఏవేవంటూ వ్యర్థాలతో కూడిన అనర్థ మార్గంలోనే పయనిస్తున్నాము. ప్రస్తుతం లోకాన్ని ఈ మార్గంలో పయనింపజేసేది ప్రస్తుత జ్ఞాన పండితులు, పాలకులు చేస్తున్న పని మాత్రమే. కొన్ని తరాల నాడు తప్పులో పప్పులో ఏవో జరిగావి. అవి మన బ్రతుకులకు ఏమాత్రమూ మేలు చేయబోవు, కీడు వలయాలనే అల్లజూపుతూ ఉంటాయి. కనుక ఈ విషయంలో మరొక జ్ఞాన సంఘాలు పుట్టుకొచ్చే తప్ప నిజానికి ఈ ప్రస్తుత జ్ఞానం అనేది అధోగతి మార్గాన పయనించుతుంది. కనుక నిజానికి ఈ విధానాలు ప్రస్తుత మత పోరాటాలు లాంటివి కూడా కావు. మానవాళి అందరికీ కూడాను అధోగతి మార్గం వైపుకు నడిపించడం, ఇదే ప్రస్తుత కాలంలో ఈ వ్యవస్థలో సాగుతున్న తీరు. ఈ విధానాలు అనేవి భవిష్యత్తును భంగపరుస్తాయి. నిజానికి జ్ఞానుల మధ్యనే వైరాలు పుడుతున్నాయి. బాగా ఆలోచించండి. ఇక అజ్ఞానం అనేది కూడా పంజా ఇప్పకుండా చూసుకోవడం మంచిది. ఈ విధంగా దూరదృష్టితో చాలా మంది చాలా మార్గాలు వినిపిస్తున్నారు. కనుక చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మం.